హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పెద్ద పెద్ద బ్యాంకులు కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న బ్యాంకుల్లో ఏర్పడబోయే ఖాళీలను ఫిల్ చేయడానికి ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మనకి 2020లో కూడా కోవిడ్ సిచ్యువేషన్లో కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు 2021లో కూడా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 288 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే తెలంగాణలో 335 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ టోటల్ దేశవ్యాప్తంగా చూసుకుంటే మనకి ప్రజెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో 10,636 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి వేకెన్సీస్ అనేవి 2,000కి పైగా ఎక్కువ వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రీవియస్ ఇయర్ మనకి 8,400కి పోస్టులకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఒకసారి చూడవచ్చు, మనకి వేకెన్సీస్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంకులో మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేది వాళ్ళు ఇంకా ఇవ్వలేదు, లిస్ట్ అనేది ఇంకా ఇవ్వలేదు. ఆ వేకెన్సీస్ లిస్ట్ ఇస్తే ఇక్కడ కూడా మనకి ఈ వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉంది. అయితే మనకి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 154 వేకెన్సీస్ ఉన్నాయి అన్ని క్యాస్ట్ల వైజ్గా చూసుకుంటే. అండ్ సప్తగిరి గ్రామీణ బ్యాంకులో మనకి మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 134 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో మనకి 215 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే 120 వేకెన్సీస్ వచ్చి మనకి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉన్నాయి. ఈ విధంగా తెలంగాణ మొత్తానికి వస్తే మనకి 335 వేకెన్సీస్ అండ్ ఆంధ్రప్రదేశ్లో మనకి 288 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే మనకి తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర అండ్ తెలంగాణకి అప్లై చేయాలనుకుంటే తెలుగు తప్పనిసరిగా చదవడం, రాయడం, మాట్లాడడం అనేది వచ్చి ఉండాలి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది తప్పనిసరిగా ఉండాలి. అండ్ ఉర్దూ వచ్చిన వాళ్ళు కూడా తెలంగాణలో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే మనకి దగ్గరలోనే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి కొంతమందిని మాత్రమే పిలుస్తారు కాబట్టి మెయిన్ ఎగ్జామినేషన్కి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి అనంతపురం, చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి గుంటూరు, కర్నూలు, విజయవాడలో మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. తెలంగాణ విషయానికి వస్తే మనకి ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అనేవి ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ ఉండగా హైదరాబాద్, కరీంనగర్ అనేవి మనకి మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్గా ఉన్నాయి. ఇక ఈ పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఏమేమి బ్యాంకులు పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఏ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఏ బ్యాంకుకి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అని. సో నేను ఫస్ట్లోనే మీకు చెప్పాను ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బ్యాంకులు ఏవి, తెలంగాణకు సంబంధించిన బ్యాంకులు ఏవి అని. సో మీరు ఆ బ్యాంకులకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఏజ్ చూసుకుంటే ఏజ్ అనేది 1/6/2021 నాటికి మీ యొక్క ఏజ్ డీటెయిల్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఓకే, ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్కి అయితే 21 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పోస్టులు కనుక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ చేయబడి ఉంటే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది అన్ని పోస్టులకి వర్తిస్తుందండి. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years అప్రైజ్ రిలాక్సేషన్, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఇక ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్ విషయానికి వస్తే ఇందులో 21 నుంచి 32 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్రైజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాను మీకు, ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది చదివి ఉండాలి, లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే నేను మీకు ఫస్ట్లోనే చెప్పాను ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ, తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి తెలుగు అండ్ ఉర్దూ. సో వీటిలో ఏ లాంగ్వేజ్ వచ్చినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారంటే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, బేసిక్ కంప్యూటర్స్ నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. ఓకే, సో ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ చదివి ఉండాలి. ప్రిఫరెన్స్ అనేది ఎవరికి ఇస్తారంటే అగ్రికల్చర్లో కానీ, హార్టికల్చర్లో కానీ, ఫారెస్ట్రీలో కానీ, అనిమల్ హస్బెండరీలో కానీ, వెటర్నరీ సైన్స్లో కానీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో కానీ, ఫిజికల్చర్లో కానీ, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, మేనేజ్మెంట్ కానీ, లా కానీ, ఎకనామిక్స్ లేదా అకౌంటెన్సీలో ఎవరైతే డిగ్రీస్ చేస్తుంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. సో ఈ 2 పోస్టులు ఏవి, ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి, ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు.
నెక్స్ట్ మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆఫీసర్ స్కేల్ 2 అండ్ ఆఫీసర్ స్కేల్ 3 ఈ పోస్టులకి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. ఆఫీసర్ స్కేల్ 2 విషయానికి వస్తే ఇందులో జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ పోస్ట్కి వస్తే ఇది మేనేజర్ లెవెల్ వేకెన్సీ అండి. ఇందులో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫై అనేది ఉండాలి. 50% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ క్వాలిఫై ఉండాలి, మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. బ్యాంకింగ్లో కానీ, ఫైనాన్స్లో కానీ, మార్కెటింగ్లో కానీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, అనిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిజికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీలో ఎవరైతే డిగ్రీస్ చేస్తుంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. 2 years ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా బ్యాంక్లో కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్ విషయానికి వస్తే ఇందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్గా సర్టిఫికేట్స్ అనేవి ఏఎస్పిలో కానీ, పిహెచ్పిలో కానీ, C++, జావా, విబి, విసి, ఓసిపి సర్టిఫికేట్స్ అనేది అడిగారు. నెక్స్ట్ చార్టర్డ్ అకౌంటెంట్ విషయానికి వస్తే CA చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లా ఆఫీసర్కి అయితే డిగ్రీ ఇన్ లా చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ట్రెజరీ మేనేజర్కి అయితే చార్టర్డ్ అకౌంటెంట్ లేదా MBA ఇన్ ఫైనాన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మార్కెటింగ్ ఆఫీసర్కి MBA ఇన్ మార్కెటింగ్ చేసిన వాళ్ళు, అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, డైరీ కానీ, అనిమల్ హస్బెండరీలో కానీ, ఫారెస్ట్రీలో కానీ, వెటర్నరీ సైన్స్ లేదా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా ఫిజికల్చర్లో డిగ్రీస్ చేసిన వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మనకి ఇక్కడ లా ఆఫీసర్కి 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. చార్టర్డ్ అకౌంటెంట్కి, ట్రెజరీ మేనేజర్కి, మార్కెటింగ్ ఆఫీసర్కి 1 year ఎక్స్పీరియన్స్ అనేది రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 3 విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. లేదా డిప్లొమా ఇన్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ కానీ, ఫైనాన్స్ కానీ, మార్కెటింగ్ కానీ, అగ్రికల్చర్, సెరికల్చర్ మనం పైన చెప్పుకున్నవి ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు పోస్ట్కి ఆఫీసర్ స్కేల్ 2కి చెప్పుకున్న వేకెన్సీ ఏవైతే ఉన్నాయో డిగ్రీస్, వాటిలో డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా బ్యాంకింగ్ సెక్టర్లో కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఆఫీసర్ స్కేల్ 1, 2, 3కి సంబంధించి ₹175 ఫీజు అనేది పే చేయాలి. SC, ST పర్సన్ విత్ డిజేబిలిటీ వల్ల అయితే ₹175 ఫీజు అనేది పే చేయాలి. మిగిలిన వాళ్ళందరూ ₹850 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో సేమ్ మనకి మల్టీపర్పస్ పోస్టులు కూడా SC, ST పర్సన్ విత్ డిజేబిలిటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ₹175, మిగిలిన వాళ్ళందరూ ₹850 ఫీజు అనేది పే చేయాలి. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏ పోస్టులకి, ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈసారి మనకి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ తెలుగులో కూడా కండక్ట్ చేస్తున్నారండి. లోకల్ లాంగ్వేజ్లో కూడా మనకి క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. సో ఓకే, రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్కులు, 80 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారండి. 45 minutes ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇక ఆఫీసర్ స్కేల్ 1కి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ సేమ్ ప్రాసెస్ అనేది మనకి ఏదైతే మల్టీపర్పస్కి ఉంటుందో సేమ్ ఆ విధంగానే మనకి ఇవ్వడం జరిగింది. ఇక మనకి మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ విషయానికి వస్తే ఇందులో మనకి 5 పార్ట్లనే ఉంటాయి. రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ. ఈ హిందీ లాంగ్వేజ్ అనేది మారడం జరుగుతుందండి, ఇది చూసుకోవాల్సి ఉంటుంది మీరు. సో దీన్ని బట్టి మారడం జరుగుతుంది లాంగ్వేజ్ని బట్టి, అందుకే ఇక్కడ మనకి స్టార్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 ఉంటాయండి. మ్యాక్సిమం మార్క్స్ 200 ఉంటాయి. 2 hours ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 1కి సేమ్ సిలబస్ ఉంటుందండి. సేమ్ 200 మార్క్స్కి అండ్ 200 క్వశ్చన్స్, 2 hours ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో ఇది మనకి ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ వర్షన్ ఆఫ్ టెస్ట్లు అంటే ఎందులో ఏ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ పెడతారనేది ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఇంగ్లీషు, హిందీ అండ్ తెలుగు ఈ 3 లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ ఉంటుందండి. తెలంగాణకి కూడా సేమ్ ఇంగ్లీషు, హిందీ, తెలుగు అండ్ ఉర్దూలో క్వశ్చన్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక పుదుచ్చేరిలో కూడా ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు అండ్ మలయాళంలో క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటాయండి. ఆఫీసర్ స్కేల్ 2కి ఏవైతే ఎక్స్పీరియన్స్ పోస్టులు ఉన్నాయి కదా వాటికి సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇందులో మనకి 200 మార్క్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 2 hours ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇది మాత్రం హిందీ లేదా ఇంగ్లీష్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఆఫీసర్ స్కేల్ 2 పోస్టులకు సంబంధించి ఓన్లీ 1 ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. అండ్ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. బట్ మల్టీపర్పస్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంటర్వ్యూ అనేది ఉండదు. ప్రిలిమ్స్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ మాత్రమే దానికి ఉండడం జరుగుతుంది. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. దాన్ని చూసి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి అక్కడ ఉంటాయండి. దాన్ని చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ మనకి 8/6/2021 నుంచి 28/6/2021 మధ్యలో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫీజు కూడా సేమ్ డేస్లో పే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఒక హాల్ టికెట్లు 9/7/2021 రిలీజ్ అవుతాయి. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది 19/7/2021 నుంచి 25/7/2021 మధ్యలో మీరు
ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఉంటుందండి. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జూలై లేదా ఆగస్టులో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చి మనకి ఆగస్ట్ 2021లో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చి సెప్టెంబర్ 2021 రిలీజ్ చేసే అవకాశం ఉందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి కానీ లేదా కొన్ని పోస్టులకు సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పాను కదా, ఆ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ అనేది మనకి సెప్టెంబర్ 2021లో కండక్ట్ చేస్తారు. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి మెయిన్ అండ్ సింగిల్ ఎగ్జామినేషన్, సో కాల్ లెటర్స్ అనేవి మనకి సెప్టెంబర్లో రిలీజ్ చేస్తే ఎగ్జామినేషన్ కూడా సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మనకి ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ రిజల్ట్స్ అనేవి వీటికి ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే అక్టోబర్ 2021లో డిక్లేర్ చేయడం జరుగుతుంది. అండ్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ అనేవి మనకి ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది అంటే అక్టోబర్ కానీ నవంబర్ ఇంటర్వ్యూకి సంబంధించిన కాల్ లెటర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంటర్వ్యూస్ అనేవి అక్టోబర్ లేదా నవంబర్ 2021లో కండక్ట్ చేసే అవకాశం ఉంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు ఇస్తారంటే జనవరి 2022లో ఇచ్చే అవకాశం ఉంది అని మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇది మనకి కొన్ని డేట్స్ అయితే చేంజ్ అవ్వవు, బట్ కొన్ని డేట్స్ అయితే చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ ఇంపార్టెంట్ డేట్స్ కానీ లేదా ఏమైనా చేంజ్ అయినా కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ నోటిఫికేషన్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ దీనికి సంబంధించిన డౌన్లోడ్ లింక్ యూస్ చేసి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.